బాంబులేటి కొడుకుపై కేసు పెట్టిన పోలీసు అధికారిపై వేటట. ఏది బాంబులేటి అంటే పొంగులేటి శ్రీనివాసు ఆ కొడుకు పైన మొన్న అయింది కదా కేసు. అది రియల్ భూములకు సంబంధించి గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూములకి అక్రమంగా ఒక నలుగురు తీసుకొని వచ్చి అక్కడ భూ కబ్జాకు పాల్పడ్డాడు అన్నటువంటి ఏదైతే ఉందో ఆ పిటిషన్ ఏదైతే ఉందో ఆ కేసు పెట్టినటువంటి అధికారి పోలీసు అధికారి పైన నిన్న వేటు వేసింది. మరి ఎందుకు ఇది చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది అంటే ఇప్పుడు ఈ ప్రజాప్రతినిధులు మంత్రుల కొడుకులు ఎమ్మెల్యేల కొడుకులు వాళ్ళు మానభంగాలు చేసినా కేసులు పెట్టొద్దు, వాళ్ళు మర్డర్లు చేసినా కేసు పెట్టొద్దు, వాళ్ళు భూ కబ్జాలు పెట్టి చేసినా పెట్టొద్దు, వాళ్ళు తన్నినా పెట్టొద్దు, వాళ్ళు గుద్దినా పెట్టొద్దు. అంటే పోలీసులకు కూడా ఈ విధమైనటువంటి పనిష్మెంట్ ఇదేంది? ఇది సరైనటువంటి విధానం కాదు కదా. మంత్రి పంతంతో గచ్చిబౌలి సిఐ బదిలీ, లోలోన రగులుతున్న దౌర్జన్యకాండ ఎపిసోడ్, ఉన్నతాధికారిని మార్చాలని పట్టుబడుతున్న మంత్రి, నచ్చజెప్పేందుకు రంగంలోకి ఢిల్లీ స్థాయి పెద్దలు, వివాదం రచ్చకెక్కడంతో సర్దుకుపోవాలని సూచన, కంటి తుడుపు చర్యగా ఇన్స్పెక్టర్పై బదిలీ పెట్టి పాపం జోడిగా పాపం కదా. అది ఎందుకు బదిలీ చేయాలి? ఆయన డ్యూటీ ఆయన చేసిండు. రాత్రిపూట గుండాలను తీసుకొని పోయి బౌన్సర్లను తీసుకొని పోయి నీ ఇష్టం వచ్చినట్టుగా అక్కడ గోడలను కూల్చేసి ప్రైవేట్ భూములకు మీరు ఎంటర్ అయిపోయి ఈ భూమి అంతా కూడా నాదే అని చెప్పేసి వాళ్ళపైన దౌర్జన్యంగా వెళ్తే చేసేది ఏముంటుంది? ఇక వాళ్ళు కేసు పెట్టకపోతే అంటే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేసుకున్నా కానీ వాళ్ళపైన బదిలీల వేటు, సస్పెన్షన్ వేట్లు. మంత్రి బాములేటి బెట్టు వీడక మరింత బరితెగిస్తున్నారు. కొడుకుతో పాటు రాఘవ కన్స్ట్రక్షన్పై కేసు నమోదు చేసిన పోలీసు అధికారులపై ఆగ్రహంతో ఊగిపోతూ వారి అంతు చూడనిదే వదిలేదే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ మండల పరిధి వటినాగులపల్లి వ్యవహారంలో గచ్చిబౌలి సిఐ సహా పోలీసు ఉన్నతాధికారిపై వెనక్కి తగ్గకుండా తానేంటో డైరెక్ట్గానే ప్రకటిస్తున్నాడు. ఆమత్యుడి ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే సిఐపై బదిలీ వేటి వేసిన ఉన్నతాధికారిని సైతం సాగనంపాలని ఆయన చేస్తున్న శపథం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఈయన ఒక్కనే కాదు, ఎవరిని ఈ సిఐని ట్రాన్స్ఫర్ చేయంగానే కాదు, ఈ సిఐ పైన ఉన్నటువంటి ఎవరైతే ఏసీపీఓ లేకపోతే ఇంకా వేరే పెద్ద అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి, వాళ్ళని కూడా బదిలీ చేయాలనేది వీళ్ళు పట్టుబడతా ఉన్నారట. మరి వీళ్ళు ఏం పని చేయాలి? వీళ్ళు ఏం పని అంటే ఇప్పుడు ప్రభుత్వాల చేతుల్లో ఇప్పుడు వీళ్ళంతా కూడా కీలు బొమ్మలు కావాలి. ఇప్పుడు ప్రభుత్వ అధికారులంతా కూడా ఇదేం దుర్మార్గం ఇది? అరే నిజంగా కూడా నువ్వేం పని నువ్వేమో నీ సంబంధం లేదు ఆ కేస్తుందంటే అది వేరు. నువ్వు దాంట్లో ప్రధానమైనటువంటి నిందితుడుగా కనబడతా ఉన్నది, ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నవాడా? నీ పైన మరి కేసులు పెట్టకపోతే ఎవరిపైన పెట్టాలి? మరి కేసులు పెడితే ఇప్పుడు వాళ్ళపైన వేట పోలీసులపైన, ఇదెక్కడ అన్యాయం? సమస్యకు ఆజ్యమిలా రంగారెడ్డి జిల్లా గండిపేట రెవెన్యూ పరిధిలోని వటినాగులపల్లి సర్వే నెంబర్ 245లో బాముల మంత్రి కొడుకు దౌర్జన్యకాండ ఎపిసోడ్ ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. రాఘవ కన్స్ట్రక్షన్ వ్యాపారంలో భాగంగా వట్టినాగులపల్లిలో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదిరింది. పక్కన ఉన్న సర్వే నెంబర్ 245లోని భూమిని సైతం డెవలప్మెంట్కు ఇవ్వాలని భూ యాజమానులపై మంత్రితో పాటు ఆయన కుమారుడు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. ఎన్ని విధాలుగా ఒత్తిడి చేసిన వారు వినకపోవడంతో ఏకంగా రెవెన్యూ యంత్రాంగాన్ని వినియోగించి దశాబ్దాల తరబడి ఉన్న హద్దుల్ని మార్చి బాధితుల భూమిలోకి పక్క భూ యజమానులకు సంబంధించిన హద్దులు నిర్ధారించారు. నిస్సహాయులైన బాధితులు చేసేదేమీ లేక చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టేటస్ కో తెచ్చుకున్నారు. బాంబులేటి బరితెగింపు స్టేటస్ కో తెచ్చుకున్న విషయం తెలిసిన మంత్రి కుమారుడు తీవ్ర కోపంతో ఊగిపోయి ఓ రాత్రి బౌన్సర్లతో సహా అక్కడికి వీరంగం సృష్టించారు. బాధితుల భూమి వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డును తీవ్రంగా కొట్టడంతో పాటు గోశాల ప్రహార గోడను జేసీబీలతో ధ్వంసం చేపించాడు. భయానక వాతావరణంలో సమాచారాన్ని అందుకున్న బాధితుడు ఓ పోలీసు ఉన్నతాధికారికి ఫోన్లో గోడు వెళ్లబోసుకోవడం, నిబంధనల ప్రకారం గచ్చిబౌలి స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరిన పోలీసులు బౌన్సర్ల వీరంగాన్ని నిలువరించడంతో పాటు కేసులు నమోదు చేశారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ పెద్దలు పోలీసు ఉన్నతాధికారిపై కన్నెర్ర చేసి చర్యలకు ఉపక్రమించే క్రమంలో ఈ పత్రిక పైన కూడా ఆ పత్రిక తీసుకొచ్చిందట వెలుగులోకి. ఓవర్ టు హస్తిన ఇలా వచ్చినటువంటి కథనాలను చూసి అన్నదమ్ముల మధ్య వివాదాన్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ పులుపుతున్నారని తప్పించేందుకు యత్నం చేశారు. అప్పటికి మరిన్ని వివరాలు వెలుగు రావడంతో ఇక తప్పదన్నట్లుగా తమ కుమారుడిపై కేసు నమోదైనట్టు మంత్రి అంగీకరించాల్సి వచ్చింది. ఈ ఎపిసోడ్తో తన ప్రతిష్ట దెబ్బతిన్నదంటూ సదరు పోలీసు ఉన్నతాధికారిపై వేటుకు పట్టుబడుతున్నట్టు సమాచారం. పచ్చి నిజాన్ని వెలుగులోకి వచ్చిన వెంటనే
చర్యలకు ఉపక్రమిస్తే ప్రజల్లో వ్యతిరేకతతో పాటు ప్రభుత్వంపై చులకన భావం కలుగుతుందని సర్కారులోని ముఖ్య నేతలు బాంబులెట్టికి సర్ది చెప్పినట్టు తెలిసింది. అయినా మంత్రి వినిపించకపోవడంతో విషయం కాస్త హస్తినాల దాకా వెళ్ళగా పెద్దలు మంత్రితో మాట్లాడినట్టు పొలిటికల్ సర్కిల్లో చర్చగా జరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివాదం రచ్చ అయిందని, బాధితులు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి రక్షణ తెచ్చుకున్నారని, అసలే గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న సమయంలో కీలకమైన పోలీసు ఉన్నతాధికారిపై వేటు వేస్తే ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలుగుతుందని సదరు పెద్దలు సైతం వారిని వారించినట్టు తెలుస్తున్నది. మధ్య మార్గంగా మంత్రిని సంతృప్తి పరిచేందుకు చట్ట ప్రకారంగా తన విధులకు తాను నిర్వహించాల్సిన గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ను బదిలీ చేసినట. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సిఐ బకరా, ఇప్పుడు బాలికా బకరా అయిపోయింది. ఇప్పుడు సిఐని బదిలీ చేసిండు. కథం స్పందిస్తే బదిలీ వేట. ఇన్స్పెక్టర్పై వేటుకు పోలీసు ఉన్నతాధికారులు అంగీకరించకపోయినా మంత్రిని సంతృప్తి పరిచేందుకు పొలిటికల్ బాసులు పట్టి ఉత్తర్వులు జారీ చేయించినట్టు చెబుతున్నారు. సిఐని బదిలీ చేయించింది బాంబులెట్టి ఒత్తిడితోనే కాగా పైకి మాత్రం బాధితుల ఫిర్యాదుపై సకాలంలో స్పందించినందుకే బదిలీ చేసినట్టు పోలీసు వర్గాలు సర్ది చెప్పుకుంటున్నాయి. బాధితుడి ఫిర్యాదుపై సిఐ నిజంగానే సరిగా స్పందించకపోతే అసలు ఈ వ్యవహారమే వెలుగులోకి వచ్చేది కాదని, కేవలం బాంబులెట్టి కక్ష సాధింపు వల్లే సిఐ బదిలీ జరిగిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఈ పరిణామంతో అమాత్యుడు సంతృప్తి చెందకపోగా పంతం వీడడం లేదని సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో తదుపరి అడుగులు ఎలా ఉంటాయనేది ఇప్పుడు రాజకీయ అధికార వర్గాల్లో ఉత్కంఠ రేపుతా ఉన్నాయి. ఇప్పుడు ఈ భూగాబ్జాలు, ఇప్పుడు పొంగులేటి నీకేమైంది? వందల వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్టులు పనులు చేస్తావు. వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక ఆస్తిపరునివి నువ్వు. నీ కొడుకు చేసేటువంటి దౌర్జన్యాన్ని, నువ్వు చేసేటువంటి ఇటువంటి కబ్జాలని అంటే బహిరంగంగా ఎవరైనా కానీ బయట పెడితే వాళ్ళపైన చర్యలు, అంటే అధికారంలో ఉన్నామన్నటువంటి ఒక అహం తప్పించి ఇంకేం కనబడట్లేదు. ఇది కాదు కదా ప్రజాప్రతినిధులు అంటే ఒకరికి ఆదర్శంగా ఉండాలి. మీరే దారి తప్పిపోయి ఎక్కడ భూములు కనబడితే అక్కడ ఇప్పుడు గతంలో కేసీఆర్ అదే చేసిండు. ఇప్పుడేమో మీరు ప్రైవేటు వ్యక్తుల భూములు సైతం కూడా మావే అని చెప్పేసి లాక్కునే కాటికి వచ్చింది. అంటే వందల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూములు ఎవరికి ఉండొద్దు, పక్కనకు ఉండొద్దు, మాకు మాత్రమే ఉండాలన్నటువంటిది ఒక ఆలోచన. నీ కొడుకు పోయిండు, బౌన్సర్లను తీసుకొని పోయిండు, కొంతమంది గుండాలను తీసుకుపోయిండు, ప్రభుత్వ అధికారులని వినియోగించుకున్నాడు, వాళ్ళు కట్టుకున్నటువంటి ప్రహరీ గోడను సైతం కూడా కూల్చేసిండు. ఇదంతా బహిరంగంగా అందరి కళ్ళ ముంగడ కనబడతా ఉన్నది కదా. అందరి కళ్ళ ముంగడ కనబడతా ఉంటే కనీసం మరి ఆ పోలీసు బాధ్యత కదా, అది పోలీసుల బాధ్యత కదా అది. ఆ పోలీసులు వాళ్ళ యొక్క విధి నిర్వహణలో భాగంగా చేసిండ్రు, కేసులు నమోదు చేసిండ్రు, రాఘవ కన్స్ట్రక్షన్ పైన చేసిండ్రు, మిగతా ఉన్నటువంటి కొన్ని కంపెనీల పైన చేసిండ్రు, అలా ఉన్నటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తుల పైన కూడా చేసిండ్రు. చేయొద్దా? అంటే ఇప్పుడు నువ్వు మంత్రివి కాబట్టి, ఆయన మంత్రి కొడుకు కాబట్టి ఇప్పుడు మినహాయింపు ఉండాలన్నట్టు మీకు. ఇదేం దౌర్జన్యం? ఇదేంది ఈ వ్యవహారం? ఇది సరైనటువంటి విధానం కాదు ఇది.